నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంపై కప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కాగా సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండడం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తింది. रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक। శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో చోటు చేసుకున్న ప్రమాదం నుంచి బాధితులను కాపాడటం అత్యంత క్లిష్టంగా మారింది. సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన సమయంలో 8 మంది ఆచూకీ కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చని ఆశలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కోణంలో డ్రోన్తో పాటు స్కానర్లు, నెట్ విజన్ కెమెరాలతో కూడా దళాలు ప్రయత్నించాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కటిక చీకటితో పాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండడంతో వెనక్కు వచ్చేశారు. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలాసేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. మనోజ్, శ్రీనివాస్, సంఘటన చోటు చేసుకున్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల వెనక్కు బురద నీళ్లు ఎదిగాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెల్లడించారు. ఆ నీటిని భారీ మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. 5 అత్యధిక అశ్వ సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తున్నారు. 13.5 కిలోమీటర్ వద్ద ఒక పంపును మధ్యాహ్నం అందుబాటులోకి తీసుకొచ్చారు. లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రైలింగ్ రాడ్లను తొలగించేందుకు కట్టర్లు కావాల్సి వచ్చింది. సాయంత్రం తర్వాత లోపల ఉన్న ఇనుప కడ్డీలను కట్ చేయడం ప్రారంభించారు. వీటన్నింటినీ తొలగిస్తేనే ప్రమాద స్థలం వరకు రక్షణ బృందాలు వెళ్లడానికి వీలవుతుందని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. TBM tunnel boring mission is at 13.900 meters. I went up to 13.800 meters. Only 100 meters left over. All the rescue teams are continuing their efforts. पूरे जो कुछ भी है, जो 8 जने जो अंदर है, पूरी उन लोगों को जो है बचाने के वास्ते पूरी कोशिश जारी है. इसमें जो है डिफेंस स्टाफ भी आए हैं और डिजास्टर मैनेजमेंट रेस्क्यू टीम्स भी आए हैं और एजेंसी कंपनी की तरफ से भी है. और अब तक हमारा उत्तम कुमार साहब भी जो है कल भी यही था, आज भी यही थे. और वंश साहब आज उन्हें भी ऐसी है, इधर ही है. मैं भी कल भी इधर था, आज भी इधर ही हूँ. और जो कुछ भी 100 मीटर जो बचा, वहां जाने के बाद क्या हो रहा, ये जो है पाँव लगे तो अंदर चले जा रहा, तो उसके वास्ते थोड़ा मटेरियल, दूसरे मटेरियल ला रहे हैं. तो वो होने के बाद मालूम होता और थोड़ा टाइम लगेगा. मगर जो इंसिडेंट जो हुआ, द इंटेंसिटी, पूरे पानी और उसके साथ साथ मट्टी पत्थर तमाम जो है, वो जो प्रेशर से वो आए हैं, उसका अंदाजा लगाए तो. మంత్రి ఉత్తమ్ సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి 3 హెలికాప్టర్ల ద్వారా నౌకాదళం సభ్యులను ఎస్ఎల్బీసీ ప్రాంతానికి పంపించింది. తొలుత సంఘటన ప్రాంతాన్ని హెలికాప్టర్ల నుంచి ఆ దళం పరిశీలించింది. సోమవారం వారు కూడా రంగంలోకి దిగుతారని సమాచారం. భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై అవగాహన ఉన్న సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా పలు పరికరాలతో చేరుకుంది. మొత్తంగా సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 24 మంది, హైడ్రా నుంచి 24 మంది నిమగ్నమయ్యారు. रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक. ये बस सिर्फ बेल्ट लास्ट आ गया है, बेल्ट में होगा आगे.
ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है। ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కెరీర్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లో జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్నటువంటి స్కీమ్స్ అందరూ కూడా ఇక్కడికి పంపించి సహాయ చర్యలు చేస్తారు. కేంద్రం నుంచి నేవీ బృందాలు, ఆర్మీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగి గత 3 రోజులు ఎవరు కూడా ఈ श्रीनिवास సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ తదితర సిబ్బంది టార్చ్ లైట్ల వెలుతురులో బృందాలుగా లోనికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించారు. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లాయి. సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం పలుమార్లు మాట్లాడారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను అప్రమత్తం చేశారు. 2వ రోజు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యల్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి పర్యవేక్షించారు. हमारे पास वो तो ऐसे गट को चेक करना पानी में पूरा चेक करते हो जाएगा। See the rescue team going to perform rescue operation. We 12 persons were trapped in the debris. That TBM Turner boring mission is at 13.900 meters. I went up to 13.800 meters. Only 100 meters left over. All the rescue teams are continuing their efforts. पूरे जो कुछ भी है, जो 8 जने जो अंदर है, पूरी उन लोगों को जो है बचाने के वास्ते पूरी कोशिश जारी है। इसमें जो है डिफेंस स्टाफ भी आए हैं और डिजास्टर मैनेजमेंट रेस्क्यू टीम्स भी आए हैं और एजेंसी कंपनी की तरफ से भी है। और अब तक हमारा उत्तम कुमार साहब भी जो है कल भी यही था, आज भी यही थे। और लोकल एमएलए साहब, हम साहब आज उन्हें भी ऐसी है, इधर है। मैं भी कल भी इधर था, आज भी इधर ही हूँ। और जो कुछ भी 100 मीटर जो बचा, वहाँ जाने के वास्ते क्या हो रहा, ये जो है पाँव लगे तो अंदर चले जा रहा, तो उसके वास्ते थोड़ा मटेरियल, दूसरे मटेरियल ला रहे हैं। तो वो होने के बाद मालूम होता और थोड़ा टाइम लगेगा। मगर जो इंसिडेंट जो हुआ, द इंटेंसिटी, पूरे पानी और उसके साथ साथ मट्टी, पत्थर तमाम जो है, वो जो प्रेशर से वो आए हैं, उसका अंदाजा लगाए तो हंड्रेड्स ऑफ टन्स वेट जो मिश्र था 200 मीटर आगे चले गए। सो उतना प्रेशर था।